రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల జూన్ 8న రాష్ట్రంలోకి ఎంటర్ అయినటువంటి నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడానికి దాదాపు 15 రోజుల సమయం పడింది. ఈ ఎలినినో కారణంగా రాష్ట్రమంతా విస్తరించడానికి సమయం పట్టినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ నెల 30 వరకు రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తా ఉన్నది. సో ఇవాళ కనుక చూసినట్లయితే దాదాపు ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి చాలా జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అట్లాగే రేపు కూడా జూన్ 25న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఎల్లుండి జూన్ 26వ తేదీన కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అట్లాగే నిన్న కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఇటు మొయినాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, అట్లాగే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు కావచ్చు. సో పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారంలో దాదాపు 17.1 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది. సో మొత్తానికి ఎలినినో కారణంగా జూన్ 8న రాష్ట్రంలోకి ఎంటర్ అయినటువంటి నైరుతి ఋతుపవనాలు 15 రోజుల పాటు లేట్ అయ్యి ఇప్పుడు జూన్ 24 నుంచి 25 నుంచి 30వ తేదీలోపు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తానికి ఎలినినో ప్రభావం అయితే వచ్చే ఏడాది మార్చి వరకు అయితే ఎలినినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోని వర్షాలు సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తక్కువ వర్షపాతంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు రైతులు వేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అట్లాగే ప్రభుత్వం కూడా సూచనలు జారీ చేస్తూ ఉంది. మొత్తానికి ఈ నెల జూన్ 30వ తేదీ వరకు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కీలక సూచనలు అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది.